ఏంటి, ఆలయాన్ని రథంలా నిర్మించారా? ఆ రథానికి 24 చక్రాలు, 7 గుర్రాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి, కానీ ఒక దేవాలయం మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అదే కోనార్క్ సూర్య దేవాలయం. అది ఒక భారీ రథంలా కనిపిస్తుంది. దాని చక్రాలు సమయాన్ని సూచిస్తాయని చెబుతారు. అలాగే 7 గుర్రాలు 7 రోజులకు గుర్తని కూడా భావిస్తారు. దాని నిర్మాణం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ రోజు మనం ఒడిశాలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోనార్క్ సూర్య దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయాన్ని గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవుడు 13వ శతాబ్దంలో నిర్మించాడు. 1250 ప్రాంతంలో నిర్మించబడిన ఈ ఆలయం సూర్య భగవానునికి అంకితం చేయబడింది. రుణ అంటే మూల, అర్క అంటే సూర్యుడు, అందుకే దీనికి కోనార్క్ అనే పేరు వచ్చింది. 1984లో ఈ ఆలయాన్ని UNGSCO యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఆలయాన్ని ఒక భారీ రథంలా నిర్మించారు. దీనికి 24 చక్రాలు, 7 గుర్రాలు లాగుతున్నట్లుగా శిల్పాలు చెక్కబడ్డాయి. ఆ 24 చక్రాలు రోజులోని 24 గంటలకు ప్రతీక అని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు ప్రతీకగా భావిస్తారు. దూరం నుంచి ఈ ఆలయాన్ని చూస్తే నిజంగానే సూర్య భగవానుని రథం భూమిపైకి వచ్చినట్లుగా కనిపిస్తుంది. కోనార్క్ ఆలయంలో చక్రాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, వాటిని పురాతన సన్ డయల్స్ గా ఉపయోగించేవారని చెబుతారు. సూర్యకిరణాలు చక్రాలపై పడినప్పుడు వాటి యొక్క నీడను బట్టి సమయాన్ని గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆ కాలంలోనే ఇంత ఖచ్చితమైన సమయ గణన ఉండటం ఆశ్చర్యకరం. ఇది భారతీయుల శాస్త్రీయ పరిజ్ఞానానికి ఒక గొప్ప ఉదాహరణ. కోనార్క్ ఆలయం గురించి ఒకప్పుడు అత్యంత ప్రసిద్ధమైన కథ ఏమిటంటే, ఒకనొకప్పుడు ఆలయ శిఖరంపై పెద్ద అయస్కాంతం ఉండేదని చెబుతారు. ఇప్పుడు మళ్ళీ అయస్కాంతం అంటే మనం చిన్నప్పుడు ఆడుకున్న అయస్కాంతం అనుకున్నాడు కనుక, అయస్కాంతం అంటే అయస్కాంత శక్తి అని అర్థం అండి. అదేనండి, మీకు ఇంకా అర్థం కాలేదా? గురుత్వాకర్షణ శక్తి. ఆ అయస్కాంత శక్తి వల్ల సముద్రంలో వెళ్లే నౌకలు దిక్సూచీలు పనిచేయవని స్థానికులు నమ్ముతారు. అయితే దీనికి ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు. ఈ ఆలయంలో వేలాది శిల్పాలు ఉన్నాయి. దేవతలు, జంతువులు, సంగీతకారులు, యోధులు, ఆ కాలంలో జీవన విధానాన్ని ప్రతిబింబించే ఎన్నో శిల్పాలు కనిపిస్తాయి. ప్రతి రాయిపై కళాకారుల నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. 800 సంవత్సరాల తర్వాత కూడా ఈ శిల్పాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకప్పుడు ఈ ఆలయం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉండేది. అందుకే యూరోపియన్ నావికులు దీనిని బ్లాక్ పగోడా అని పిలిచేవారు. దూరం నుంచి ఈ ఆలయం నల్లగా కనిపించేది. సముద్ర ప్రయాణికులకు ఇది ఒక గుర్తుగా ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న కోనార్క్ ఆలయం పూర్తిగా లేదు. ప్రధాన గర్భగుడి కూలిపోయింది. దీనికి కారణం ప్రకృతి వైపరీత్యాలు, కాలగమన ప్రభావం, దండయాత్రలు వంటి అంశాలు అని చరిత్రకారులు భావిస్తున్నారు. అయినప్పటికీ మిగిలిన భాగం కూడా ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా నిలిచింది. ఇంతటి భారీ నిర్మాణాన్ని 13వ శతాబ్దంలో ఎలా నిర్మించారు? ఇంతటి భారీ రాళ్లను ఎలా తరలించారు? చక్రాల ద్వారా సమయాన్ని ఎలా లెక్కించారు? ఇలాంటి ప్రశ్నలకు పూర్తి స్థాయి సమాధానం ఇప్పటికీ లేదు. అందుకే కోనార్క్ ఆలయం ఇప్పటికీ ఒక రహస్య అద్భుతంగా మిగిలిపోయింది. 800 సంవత్సరాల క్రితం కట్టబడిన ఈ మహా కట్టడం భారతీయుల విజ్ఞానం, కళ, శిల్పకళకు నిదర్శనం. కోనార్క్ సూర్య ఆలయం గురించి మీ అభిప్రాయం? వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలయ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఫ్రెండ్స్, మీకు ఈస్ట్ సైడ్ ఉన్న టాప్ 4 టెంపుల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జగన్నాథ్ టెంపుల్, అలాగే మనకి కోనార్క్ సన్ టెంపుల్ గురించి అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం కామాఖ్య టెంపుల్ గురించి మాట్లాడుకుంటాం. దీని గురించి ఫుల్ వీడియో అనేది అయితే 10th జూన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మార్నింగ్ 7 కల్లా ఉంటుంది. ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే బాయ్. ఈ వీడియో కంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, టాటా.